వీరాద ట్రావెలర్ అండి. మనమైతే ప్రజెంట్ పూణేకి దగ్గరలో ఒక 55 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ అయితే ఉందన్నమాట మనం ఉన్న ప్లేస్ నుంచి. మనం వెళ్ళే దారిలో ఒక ఇది ప్రీషియస్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక నర్సరీ ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ చాలా రకాల కొన్ని వేల రకాల పూల మొక్కలు అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తాయి అన్నమాట. సో మనం అన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని ఒక సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను వెళ్ళే దారిలో. ఇంకా మనం కంటిన్యూ రేపటి వీడియోలో మళ్ళీ మనం కంటిన్యూ అయితే చేసుకుందాం అనమాట. సో మనం ఇక్కడ ఉన్న పూల మొక్కలన్నీ కూడా చూసేద్దాం ఒకసారి, ఎలా ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తానమాట. మనకు హైవే పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, ప్రీషియస్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇక్కడ చూసుకుంటే అండి కొన్ని వేల రకాల పూల మొక్కలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మనకు లోపలికి వెళ్ళి అయితే ఒకసారి అన్నీ చూసేద్దాం. మనం లోపలికి వచ్చేస్తే మనకు అసలు ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేదన్నమాట. సూపర్ అయితే ఉంది. ఫ్లవర్స్ కలరింగ్ కానీ అవి అంతా కూడా మామూలుగా లేదు. చూడడానికి అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో మనం పూర్తిగా చూద్దాం. ఇంకా బయట కూడా చాలా ఉన్నాయన్నమాట. मेरा फेस मतलब मेरे पे है ये कंपनी। और क्या है ना, कितना टाइप से इधर फ्लावर्स रहते हैं? इधर 20-25 टाइप के फ्लावर रहते हैं, जैसे कि क्रिसैंथेमम, सीजनल फ्लावर, हर टाइप के फ्लावर होते हैं, इंडोर आउटडोर। और क्या है ना, कितना वर्कर्स काम करते हैं इधर? इधर अभी तो 15 वर्कर्स है। अभी ये हमने नया चालू किया है। हमारा इधर से 10 किलोमीटर दूर हमारा कंपनी है, वो पिछले 25 साल से, लेकिन इधर हमने नया चालू किया है, तो अभी तो इधर 15 वर्कर काम करते हैं। डेली मैक्सिमम कितना टाइप्स रहता है इधर फ्लावर्स? फ्लावर्स है 25-30 टाइप के फ्लावर्स है, अलग अलग प्रकार के, जो नए हैं इंडिया में। ऐसे भी हमारे पास नया वैरायटी है इधर बहुत सारा, जो आपको बाहर कहीं भी नहीं मिलेगा। ओके ना, इधर से पुणे से इधर कितना किलोमीटर रहता है? पुणे इधर से 10-15 किलोमीटर ही होगा, ज़्यादा दूर नहीं है पुणे इधर से। ये पुणे का ही एरिया है। ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చండి. పూణేలో బ్రదర్ కూడా చాలా డీటెయిల్గా చెప్పారనమాట. ఇక్కడ 20 నుంచి 30 టైప్స్ అయితే ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయంట. మన పూణేకి దాదాపుగా ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పారు. సో ఫ్లవర్స్ పూర్తిగా అయితే చూసుకోవచ్చు మనం. ఇంకా సేల్ కూడా చేస్తారన్నమాట. నర్సరీ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మామూలుగా చూడడానికి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. సో బాగుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి ఎన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు మనం. మ్యాక్సిమం కూడా దాదాపుగా అన్ని ఫ్లవర్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా అటు కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. సో బయట కూడా మనం చూద్దాం. ఇక్కడ కూడా చూడండి ఇంకో కలర్ అన్నమాట, ఇది కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. ఇంకో టైప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి వాటరింగ్ కూడా చేస్తున్నారు. చాలా మంచిగా మెయింటైన్ అయితే చేసుకుంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫ్లవర్స్. ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ బంతిపూలు కూడా చూసుకోవచ్చు. చిన్నవి పెద్దవి కొంచెం మిక్సింగ్లో అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే. భలేగా ఉన్నాయి ఇవైతే. ఇంకో టైప్స్ ఇలా అయితే కనిపిస్తున్నాయి ఇవి. ఇంకా ఇక్కడ చూస్తుంటే మతిపోతుందండి ఈ పువ్వులను చూస్తుంటే, నిజంగా అంత బాగున్నాయి అన్నమాట. సో దారి పొడవునా ఎన్ని కనిపిస్తున్నాయి కదా, చూసుకోవచ్చు మనం. ఇంకా బై వాక్ చేసుకుంటూ మొత్తం అయితే చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బాగుంది. ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. అసలు మామూలుగా లేదు. వీటి పేర్లన్నీ నాకైతే ఐడియా లేదండి. నార్మల్గా ఇన్ఫర్మేషన్ కోసం అయితే మొత్తం తీస్తున్నాను అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి.
ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక చూసాం కదా, ఇది ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఫ్లవర్ అయితే. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఏ రకమో మరి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, ఇంకా బ్రింజల్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా బయట సైడ్ కూడా చూసుకుంటే ఆ బ్రదర్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అనుకుంటాను, ఎవరికో పార్సల్. ఇంకా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ ఫ్లవర్స్ అయితే, చూడడానికి మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయన్నమాట, మామూలుగా లేదు చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో అసలు. ఇక్కడ చూసుకుంటే ఇంకో రకం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో, చిన్న చిన్న మొక్కలకే అసలు ఎన్ని పూలు కాశాయో అసలు. బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే చూడండి ఇది ఎలా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు బ్రదర్ కూడా తీసుకెళ్తున్నాడు, ఎవరో బుక్ తీసుకున్నారు అనుకుంటా. సో అవన్నీ అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ ఫ్లవర్ అయితే. ఇంకా కలర్స్ కూడా చూసుకోవచ్చు. వీటన్ని పేర్లు అయితే నాకైతే అసలు కొంచెం కూడా ఐడియా లేదనమాట. సో నేను నార్మల్గా అయితే తీసేస్తున్నాను అలా. ఇంకా చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకు తెలిసిన బంతిపూలు ఒకటే ఉందన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్లో అయితే ఉంది బంతిపూలు, ఇంకా ముందైతే రెడ్ కలర్లో అయితే ఉందన్నమాట. పూలు కూడా చాలా సూపర్ అయితే ఉన్నాయి. ఇంకా చూద్దాం ముందుకెళ్ళి. చూసుకోవచ్చు ఎంత గుండ్రంగా అందంగా కనిపిస్తున్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. పక్కనే టమాటా నారు కూడా కనిపిస్తుంది, ఇంకా వంకాయ కూడా, వీటిని కూడా అమ్ముతున్నారు చూసుకోవచ్చు. బాగున్నాయి. ఇంకా అటువైపు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇటువైపు కూడా చాలా ఉన్నాయి. బాగుందండి మొత్తానికి అయితే. ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే, ప్రశాంతంగా ఉండదు అనేసి నాకు మొక్కల్ని చూస్తే ఏదో మైమర్చిపోతాను నేను, అందుకనేసి వచ్చేసాను అనమాట టక్కున బండి పక్కన ఆపేసి. సో ఇదన్నమాట, ఇక్కడ నుంచి మనమైతే పూణేకి అయితే బయలుదేరిపోదాం. ఇంకా 55 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ బ్రో అయితే 15-20 అంటున్నాడు, కానీ నేను గూగుల్లో చూస్తే 55 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరిపోదాం. సో మనమైతే ఇప్పుడైతే శంకర్వాడి అనే ఊరైతే దాటిపోయాం అనమాట. శంకర్వాడి అంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఒక టెంపుల్ అంట అండి, మన గుడి టెంపుల్ అంట. అది దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం అంట ఆ టెంపుల్ అయితే, చూడలేకపోయాను. సో మనమైతే ఇక అక్కడ కూడా ఆగకుండా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనం ఇక్కడ గుట్టల మీద చూసుకోవచ్చు, చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట మనకు. ఆ చెట్లు కూడా చూసుకోవచ్చు, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయన్నమాట పింక్ కలర్లో నార్మల్గా. ఇంకా పూర్తిగా అది పూస్తే మాత్రం సూపర్గా కనిపిస్తుంది అనమాట, చూసుకోవచ్చు. ఇంకా మనకు దాదాపు ముంబై అయితే 125 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఒక లొకేషన్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా మనమైతే ఇవాళ అయితే 4th డే అనమాట. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి 4 days అయితే కంటిన్యూగా అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. 1 day అయితే నా ఫ్రెండ్ రూమ్లో అయితే స్టే చేశాను, ఇస్నాపూర్లో, హైదరాబాద్ దగ్గర. సో ఇవాళ అయితే 4th డే అనమాట. ఇంకా మనకు ముంబై అయితే 127 కిలోమీటర్స్ అయితే చూపించింది ఇక్కడ నుంచి అయితే, శంకర్వాడి నుంచి అయితే. 4వ రోజు అయితే మనమైతే ముంబైకి అయితే చేరబోతున్నాం. సో చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో మొత్తం అయితే చెప్తాను. ఇంకా నైట్ కూడా శంకర్వాడి ఆ టెంపుల్ దగ్గర అయితే
అక్కడే నైట్ స్టే చేశాను అనమాట. సో వీడియో తీద్దామంటే నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందండి. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని టిఫిన్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా ఆ శివాలయం టెంపుల్ కూడా 2000 సంవత్సరం నాటిదని చెప్పాను కదా, అది కూడా తీద్దాం అనుకున్నా. సో నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో మనం డైరెక్ట్గా ముంబై అయితే వెళ్ళిపోదాం. అదైతే శంకర్వాడి అయితే దాదాపుగా మనం వెళ్ళడం ఒక 1/2 అవర్, రావడం ఒక 1/2 అవర్ అట్లా టైం అయితే పడుతుందంట. మనం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దాదాపుగా 1 కిలోమీటర్ అయితే గుట్ట మీదకి ట్రావెల్ చేసి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నేను అంత టైర్డ్ అయిపోయి ఉన్నా కాబట్టి ఇక వెళ్ళలేకపోయాను. ఇంకా డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా ముంబైకి అయితే. రోడ్స్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయండి, ఎక్కడ ప్రాబ్లం లేకుండా, గతుకులు అలాంటి డ్యామేజెస్ ఏం లేకుండా అయితే చాలా రూట్ అయితే చాలా బాగుందన్నమాట. హైవే మీద నుంచి వెళ్తుంటే ఒక గుట్ట మీద అయితే పెద్ద టెంపుల్ లాగా అయితే కనిపించింది అనమాట. సో అది చూద్దామని దాని రోడ్డు మీద నుంచి చూస్తే మామూలుగా కనిపించట్లేదు, అసలు హెవీగా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా వెళ్ళి చూద్దామని ముందుకు వచ్చి అడిగితే ఎవరో పెళ్లి చేసుకొని వాళ్ళు అక్కడ ఉంటారనేసి చెప్పారు, సన్యాసులు ఉంటారనుకుంటా మేబీ. సో నాకు వాళ్ళని కలవడం ఇంకా మాట్లాడడం ఇష్టం కాబట్టి ఇక డైరెక్ట్గా వచ్చేసాను ఇటు. సో చూపిస్తాను, అదో కనిపిస్తుంది కదా ఆ గోపురాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇంకా చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో, అది దూరం నుంచి చాలా సూపర్ అయితే కనిపిస్తుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. చాలా సూపర్ అయితే ఉందండి, చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. ఇంకా దగ్గరలో ఏమేమి ఊర్లు ఉన్నాయో కూడా వాటి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు దగ్గర. సో భలేగా ఉంది ప్లేస్ అయితే. టెంపుల్కి వెళ్ళాం కదండి, లోపలైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగమని చెప్పారు. సో మనకు అంత టైం లేదనేసి వచ్చేసాను అనమాట. మీరు కూడా చూశారు కదా బయట నుంచి టెంపుల్ అయితే. సో లోపలికి కూడా వెళ్ళలేదు నేను, నార్మల్గా అట్లా నడుచుకుంటూ పర్మిషన్ తర్వాత ఏదో ఫోటోలు దిగుతున్నా అని వీడియోలు తీసుకొని రావాల్సింది. నేను అడగడమే పెద్ద తప్పు అయిపోతుంది నిజంగా. సో మనకైతే తెలుసు కదా బ్యాడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని, మంచిగా టెంపుల్ని అయితే చూపిస్తాం అట్లా, ఆ తర్వాత వచ్చేస్తాం అనమాట. ఇక్కడ వ్యాన్ల మీద చూసుకోవచ్చు గుర్రాలను అయితే ఎక్కడో తీసుకెళ్తున్నారు. అలాగే నిల్చొని ఉన్నాయి దాని మీదనే అవి. ఇక్కడ చూసుకుంటే అంటే పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి కదా, మనకు శంకర్వాడి అనే ప్లేస్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి అయితే కంటిన్యూగా గుట్టలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వరకు చూసుకోవచ్చు మనం. సైడ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మొత్తం కూడా. ఇంకా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వరకు అయితే, ముందు ఎలా ఉంటుందో. షాపులు కూడా చూసుకోవచ్చు, ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇప్పుడే 9:30 10 ఆ టైం అయితే అవుతుంది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఇటైతే. ఇలాంటి ట్రీస్ అయితే చూసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇటైతే. దాదాపుగా నాకు 40-50 కిలోమీటర్ల నుంచి చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కంటిన్యూగా. ఇలాంటి చెట్లతో గుట్టలే ఉన్నాయన్నమాట, ఓన్లీ అలాంటి ట్రీస్ మాత్రమే ఉన్నాయి ఆ గుట్టల మీద. అవి పువ్వులు కానీ మంచిగా పూస్తే ఆ గుట్ట నిండా పింక్ కలర్లో అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో అన్నంతగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మామూలుగా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆగుతూ వెళ్తుంటే. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనే చెప్పాలి నేను. పైగా నా తోడుగా ఎవరు లేరు కదా, ఒక్కడనే ఏదైనా మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఏదైనా ఉంటే నేను కెమెరాతోనే మాట్లాడుకోవడమే అనమాట. మధ్యలో మొబైల్ చూడడం, అలా రీల్స్ యూట్యూబ్ అలా చూడడం కూడా కుదరట్లేదు. ఎందుకనంటే నేను ఈ వీడియో తీయడానికే మనకు ఛార్జింగ్ సరిపోతుంది అనమాట. ముందెళ్ళి ఒక పవర్ బ్యాంక్ అయితే ఉంది నా దగ్గర. సో అది ఛార్జింగ్ అయితే ఆగట్లేదు, ముందుకెళ్ళి ఒక కొత్త పవర్ బ్యాంక్ అయితే తీసుకోవాలి.
అలా అయితేనే కొంచెం బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే ముందు చూస్తున్నారా శివాజీ మహారాజ్ గారి జెండాలు అయితే చాలామంది, అసలు ఎంతమంది అంటే యూత్ కూడా పెద్దలు కూడా తేడా లేకుండా ఇక్కడ శివాజీ మహారాజ్ జెండాలను అయితే బైక్ మీద డైరెక్ట్గా కట్టేసుకుంటున్నారు. మన సైడ్ అయితే బైకుల మీద స్టిక్కర్లు వేసుకుంటారు కదా, ఇటైతే అలా లేదనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఊరో, ఇంకా 100 కిలోమీటర్స్ ఉందనుకుంటా ముంబైకి. ఇక్కడ ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే గుట్టలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇటు ఇంకా పక్కనే పెద్ద సిటీ అయితే కనిపిస్తుంది మనకు. సో వ్యూ చూసుకోవచ్చు ఏ విధంగా కనిపిస్తుందో. పైన చూసుకోవచ్చు ఏదో అది ఏమంటారు బ్రో, వాడు దాని పేరు అయితే గుర్తు రావట్లేదు, అదో ఎగురుతున్నారు ఆకాశంలో. కనిపిస్తుందా మీకు? అక్కడైతే ఎగురుతున్నారు అన్నమాట. మనం కూడా ఎప్పుడైనా ఎగరాలి అటు వెళ్ళి. మనకు ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మనం అన్ని పరిస్థితులు చూసుకొని అయితే ట్రై చేద్దాం ఒకసారి. జూమ్ చేస్తే కనిపిస్తుంది కదా మీకు. సూపర్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉంది. సో ఎప్పుడైనా చూద్దాం మనం అలా చేయడం. మామూలుగా లేదనమాట. పైన బైక్ వెళ్తుందో లేదో కొంచెం డౌటే, మేబీ వెళ్తుందో అనుకుంటా అంత దూరం అయితే. కొంచెం దగ్గరకు వచ్చాం కదా, అదో కనిపిస్తుంది. ఆకాశంలో విహారాలు చేస్తున్నారు మన వాళ్ళు అయితే. మనం ఎప్పుడు చేస్తాము అట్లా. సో చూస్తే లొకేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. మనం ఇక గుట్ట మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాం. రోడ్స్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. చాలామంది అలా క్యాపులు అయితే వేసుకుంటారు. ఆ క్యాప్లు వేసుకుంటే దానికి వచ్చే ఉందతనమే వేరే కనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా ఉందో పక్కనే చూసుకోవచ్చు. మ్యాక్సిమం కూడా మొత్తం నిప్పు పెట్టేస్తున్నారు, చూసుకోవచ్చు. మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది అంతా కూడా కాలిపోయి. బస్సులు కూడా చూసుకోవచ్చు. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు మా ఇక్కడైతే. అసలు సూపర్ ఉంది, వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట లొకేషన్ అయితే. ఏదో ప్రాబ్లం అయిందనుకుంటా, అక్కడ ఆగి ఉన్నారు కొంతమంది. మామూలుగా లేదు మా ఎటైతే. ముందు గుట్ట కనిపిస్తుందా, ఇంకా దారి గుట్ట మీద నుంచి అయితే మామూలుగా లేదనమాట. చూసుకోవచ్చు గుట్ట కూడా. రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఈ అందాలన్నీ చూడడానికి. మామూలుగా లేదు మా అసలు. పైకి అయితే వెళ్తుంది అనుకుంటా, ఆ రోడ్ కనిపిస్తుంది కదా మీకు. అటు నుంచి అయితే వెళ్ళాలనుకుంటా పైకి అయితే. రూట్ కూడా ఉంది మంచిగా, బైక్ వేసుకొని అయితే వెళ్ళొచ్చు పైన. అసలు మామూలుగా కనిపిస్తలేదు, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నా ఫీలింగ్. అసలు నిజంగా సూపర్. అసలు కారు మీద కూడా చూసుకోవచ్చు శివాజీ మహారాజ్ ఆ జెండాను అయితే కట్టున్నారు. ఇక మనోడేంది దీన్ని పట్టుకొని ఉరుకుతున్నాడు, ఎందుకు ఉరుకుతున్నాడో మరి మనోడు. సూపర్, మామూలుగా లేదు లొకేషన్ అయితే. సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు అంతా కూడా చేతిలో అదంతా నిప్పు పట్టుకొని కొలిమి అంటారు కదా, దాన్ని పట్టుకొని అయితే వెళ్తున్నారనమాట ఊరేగింపుగా. ఇంకా గుట్టల మీద కూడా చూసుకోవచ్చు మొత్తం ఇల్లులు అయితే కట్టారనమాట పైన అయితే.
గుట్ట మీద అయితే కట్టారనమాట. ఇంకా దారి కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ ముందు ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి అయితే సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట. సిమెంట్ రోడ్ అయితే వేశారు. ఇంకా చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉందో. మామూలుగా లేదు అసలు. అటు కూడా చూసుకోవచ్చు, పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఉందన్నమాట. పక్కనే చిన్న చెరువు కూడా కనిపిస్తుంది మనకు. మామూలు బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వచ్చి మనం ట్రైన్ కూడా వెళ్తుంది, ఇప్పుడే వచ్చిందనమాట. సో ఆగానమాట చూడడానికి అయితే. చూసుకోవచ్చు. ఆ హైవే మీద నుంచి వచ్చాం కదండి. ఆ బ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇంకా నేను సైడ్ నుంచి ఎలా వచ్చానమాట. పక్కనే ఒక చెరువు కూడా కనిపిస్తుంది. మనం ఎక్కడ కూడా చెరువు దగ్గర అయితే ఆగలేదన్నమాట. మళ్ళీ మనం ముంబై చేరులోపు ఏదైనా చెరువు దగ్గర ఆగుదామనేసి అనుకున్నాను చూడడానికి. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. మనం ఇందాక చూసాం కదా ట్రైన్ వెళ్తుండడం కూడా. ఇంకా మస్తు ఉందండి లొకేషన్ అయితే, మామూలుగా లేదనమాట. మనం ముంబై వెళ్ళే దారిలో ఒక చిన్న సిటీ అయితే లోనావలా అంట. ఇది చిన్న సిటీ అయితే ఉంది. చాలా బాగుందండి. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. లోనావలా సిటీ పేరు అయితే చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా, కొంతమంది నడుచుకుంటూ కూడా చాలామంది వెళ్తున్నారు. బాగుందండి. రోడ్లు కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. షాపులు కూడా చాలా ఉన్నాయి రోడ్ల మీద. ఇక్కడ జొమాటో బాయ్ కూడా కనిపిస్తున్నారు డెలివరీ చేసుకుంటూ. మనం ఎప్పుడైతే లోనావాలా సిటీ అయితే క్రాస్ అయిపోయాం. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. పక్కనే మనకు రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చాలామంది రైడర్స్ కూడా, చాలామంది నెంబర్ ఆఫ్ రైడర్స్ అయితే కనిపించారు నాకైతే. చాలామంది ట్రావెలింగ్ అయితే చేస్తున్నారు అనుకుంటా. సో ఎక్కడ కూడా వీడియో తీసుకుంటూ వెళ్తున్నట్టయితే నాకైతే కనిపించలేదు. చూసారా ఎలా కనిపిస్తుందో. రోడ్డు కూడా చూడండి చాలా డౌన్లో ఉంది. ఇక్కడ లోనావాలా క్రాస్ అయిన తర్వాత మనకు ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ముందైతే పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. ఇంకా పైనుంచి ఫ్లైఓవర్లు కూడా వెళ్తున్నాయి రెండు. ఇంకా లెఫ్ట్ సైడ్లో పైన కొండల మీద ఇల్లులు కూడా కట్టినారు. చూసుకోవచ్చు. ఇటు ఇంటి నిర్మాణం పాతబడిపోయింది, ఆ ఇల్లు మొత్తం కూడా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం వదిలేశారనమాట అలాగా. సో రూట్లు కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా మనం ఇంట్లో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటాను. లెఫ్ట్ వెళ్తే ఇట్లా ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. సో భలేగా ఉన్నాయండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. సిటీస్ కూడా
చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడైతే. వెళ్ళాల్సిందే చూసుకోవచ్చు. ఏదో పక్కన చెరువు కూడా కనిపిస్తుందండి, బోటింగ్ కూడా చేస్తున్నారు అందులో. మనం వెళ్ళాల్సింది ఇటేనా, హైవే కదా వెళ్ళాల్సింది, చిన్న రూట్ అయితే కనిపిస్తుంది. సో ఎవరినైనా అడుగుదాం ముందు, లేకపోతే ఎక్కడైనా బోర్డు అయినా చూద్దాం. ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఏదో జరుగుతుంది అనుకుంటాం. ఇది చూడడానికి లొకేషన్ అయితే మామూలుగా లేదండి అది. ఇది మొత్తం రూట్ చూసుకుంటే అండి మనం మొత్తం కొండల మధ్యలో నుంచి అయితే ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది రూట్స్ కూడా, ఇంకా లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. చూడడానికి మామూలుగా లేదు అసలు. కొండల మధ్యలో నుంచి దారి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ సిటీ దాటుకొని వచ్చిన తర్వాత అండి లొకేషన్ అయితే మామూలుగా కనిపిస్తలేదు ఇక్కడ నుంచి. ఘోరంగా ఉందండి ఇక్కడ నుంచి. ఒకసారి ఆగి చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా వచ్చాం కదండి మనం, ఇక్కడ నుంచి రూట్ ఇలా అయితే వెళ్తుంది అనమాట. అక్కడ టర్నింగ్ తీసుకొని ముందు ఇలాగైతే వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా వ్యూ కూడా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకు. అసలు అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనకు, చూడడానికి మామూలుగా లేదన్నమాట. బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇక్కడే ఆగి ఒకసారి చూస్తున్నాను అనమాట. ఇక్కడ మామూలుగా లేదు వ్యూ అయితే, సూపర్ అయితే ఉంది. ఆ రూట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా మామూలుగా లేదన్నమాట. అట్లా వంకర టింకరగా ఉంటూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకు. రూట్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్దామండి మనం. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట మనం అయితే. వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది మా అసలు, ఇంత కష్టంగా ఉందన్నమాట. సో మనం మెల్లగా వెళ్దాం ఒకసారి. అటు కొండలు చూసారా అసలు ఎలా కనిపిస్తుందో, అసలు మామూలుగా లేదు రూట్ అయితే. అయితే ఇలా వచ్చాం కదండి, ఖండాలా ఘాట్ అంట ఈ ప్లేస్ పేరు అయితే. ఇక్కడ చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ, ఇంకా ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంది. మనం అవతల వైపు చూస్తే ఇంకా సిటీ మామూలుగా కనిపించదు అనమాట. ఇలా రోడ్ క్రాస్ అయ్యి అవతల వైపు అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అసలు లొకేషన్ మామూలుగా లేదు మా అసలు. ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి అసలు. ఇంకా రూట్స్ కూడా చూసుకోవచ్చు ఎలా కనిపిస్తున్నాయో. వెళ్తుంది అనమాట, అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటాం మనం అయితే కిందికి. ఇంకా సిటీ చూసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇక్కడ నుంచి అయితే. మొత్తం మంచుతో కప్పబడి అట్లా ఉందన్నమాట మొత్తం కూడా. కొండ కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం అవన్నీ సేఫ్టీగా అయితే పెట్టారనమాట మొత్తం, అవి ఇరిగి పడకుండా అయితే. సో చాలా షాపులు కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే ఇక్కడ వడాపావ్ అయితే చెప్పాను ఒకటి, ఆంటీ అయితే చేస్తున్నారు. कुछ बोल सकते हो? कैसा रहता है इधर, कितना लोग आ जाता, कैसा रहता लोकेशन? संडे शनिवार को आते हैं वो। क्या अंडे? संडे शनिवार को बहुत भीड़ रहती है। अच्छा, वड़ा पाव అయితే తయారు చేస్తున్నారు అంటే అయితే. సో बहुत लोग इधर कौन सा लैंग्वेज बात करते हैं आंटी? हाँ, लैंग्वेज भाषा हिंदी में। हिंदी में ही बात करते हैं। महाराष्ट्र या मराठी बात नहीं करते? मराठी भी आती है, हिंदी में भी। आपको आता मराठी? हाँ, मैं महाराष्ट्र हूँ। अच्छा, मराठी।
कितना घंटे काम करते हैं आंटी इधर? ये 8 बजे आते हो, अभी रात को 9:30 बजे आते। 9:30 बज को 5:30 तक लोग आते रहते हैं इधर. रात को 11 बजे तक लोग रहते। చూసుకోవచ్చు మా మార్నింగ్ 8 o'clock అయితే వస్తారంట, నైట్ అయితే 8-9 వరకు అయితే ఉంటారంట. చూసుకోవచ్చు వడాపావ్ అయితే ఇలా తయారు చేస్తున్నారు. ఈ బన్న అయితే పెట్టారనుకుంటారండు, 2 బన్ను ఇంకా అది కర్రీస్లో పెట్టి అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే. సో మనం ఇక్కడ చూసుకొని తినేసి అయితే వెళ్దాం అనమాట. 25 साल का लड़की है, क्या करते हैं, पढ़ते हैं क्या, बिजनेस? लड़की ससुराल में हाँ. और लड़का काम करता है। అచ్చా, మన వడాపావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు తినేద్దాం, తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ముందు కూడా వడాపావ్ తిన్నాం కదా, అది కొంచెం ఇందులో కర్రీ కొంచెం వేసి ఇచ్చారనమాట, కొంచెం మంచిగా. అక్కడైతే ఇలా ఇవ్వలేదన్నమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో తిందాం ఎలా ఉంటుందో. చాలా వేడిగా ఉంది, మిర్చి అయితే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. వడాపావ్ అయితే మొత్తం కర్రీ కొంచెం అంటించుకుంది దీనికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వడాపావ్ని మనం అందులో మిక్స్ చేసుకొని తినాలన్నమాట, అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. సో మనం అలా వచ్చేసాం కదండి, అలా కొంచెం ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో చూసాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాళ్ళ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయిందండి, మామూలుగా లేదు లొకేషన్లో. తిరిగిపోతుంది చూస్తుంటే. ఇలా అయితే వెళ్ళిపోదాం, అంటే మనం ముందుగా అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా 80 kilometers అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే. మెల్లమెల్లగా చూసుకుంటూ అయితే వెళ్దాం, మనం కూడా చూసుకుంటూ అయితే వెళ్దాం. ముందైతే వెహికల్స్ అయితే ఆగి ఉన్నాయన్నమాట, ట్రాఫిక్ ఉందనుకుంటా ముందైతే. వెహికల్స్ అలాగే ఆగి ఉన్నాయి అక్కడ. చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట, చూసుకోవచ్చు మనం. చాలా పొడవు అయితే ఉంది ట్రాఫిక్ అయితే. ఎంత టైం పడుతుందో ఇక్కడ అన్ని వెహికల్స్ వెళ్ళేసరికి. మనం అన్ని ట్రాఫిక్ అన్నీ క్రాస్ చేసుకొని అయితే చిన్నగా సందుల్లో నుంచి వచ్చేసాం అనమాట. సో రూట్స్ చూసుకుంటే మామూలుగా లేదు, చూసి ఎంజాయ్ చేయండి, సూపర్ అయితే ఉంది రూట్స్ అయితే. ఇంకా చూద్దాం, మొత్తం రూట్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్దాం. వేరే లెవెల్లో ఉంది, అసలు మాటల్లో చెప్పలేనండి నేనైతే, అంత సూపర్ అయితే ఉందన్నమాట. నాయనో ఏం రూట్ రా మామ ఇది. నాకు ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే మతి పోపుతుంది అసలు, నిజంగా అంత సూపర్ అయితే ఉన్నాయన్నమాట రోడ్స్ అయితే. కొండల మీద నుంచి దిగుకుంటూ వస్తుంటే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇదైతే. వేటు కోంపల్లి అంట, మనం సైడ్ వెళ్ళాలనుకుంటా. కొంచెం రూట్ అయితే మిస్ అయిపోయానండి, పైనుంచి 1 way రూట్, అది రైట్ సైడ్ అయితే తీసుకున్నా, కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది లెఫ్ట్ అనమాట. ఇంకా ముందు చూసుకుంటే లొకేషన్ ఇక మాటల్లో చెప్పడానికి లేదనమాట, మీరే చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా కొండల మధ్యలో నుంచి దారి అయితే చూడండి ఎలా ఉందో. గో స్లో అంట కింద రాసినారు రోడ్డు మీద, మొత్తం డౌన్ ఉంది ఇదైతే రూట్ అయితే. మొత్తం వంకర టింకరగా ఉందండి ఇదైతే. నేను మొబైల్ పట్టుకొని వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. సో వ్యూ చూసుకోండి ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు. అక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ టర్నింగ్ ఉంది అలాగా. సో మనం టర్నింగ్స్ అలా చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను, ఈ ప్లేస్ని చూపించడానికి. ఎలా ఉందో చూడండి ఒకసారి రూట్ అయితే.